అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు సంపెంగ పొదలు. డాక్టర్ సి ఆనందరామం గారు రాశారండి ఈ కథని. ఇది నావెల్. మనము రెండవ భాగాన్ని వినబోతున్నాము. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? తమరు ఈ లోకంలోనే ఉన్నారా? 10 నిమిషాల నుంచి గుమ్మంలో నిల్చున్న తన రాకను గమనించకుండా పుస్తకం చదువుకుంటున్న ఉమ్మతో అన్నాడు గిరి. గిరి కంఠస్వరం విని ఉలిక్కి పడింది ఉమ్మ. గత వారం దినాలుగా ఆమె గిరి మీద అంతులేని ద్వేషాన్ని పెంచుకుంది. నేను ఉమ్మను, దుర్గను కాదు అంది విసురుగా. ఉమ్మ విసురుపాటు, ఆమె మాటలు రెండూ అర్థం కాలేదు గిరికి. అయినా కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ, నా కళ్ళు ఇంతవరకు బాగానే పనిచేస్తున్నాయి అన్నాడు. అవును, పని చెయ్యనిది మెదడే. ఉమా ధోరణికి గిరి ఆశ్చర్యము కించు కోపము కూడా కలిగాయి. అయినా తన కోపాన్ని నిగ్రహించుకొని తలుపుకు చేర్లబడి నవ్వుతూ, హరికి నిదానస్తురాలు భార్య అయితే బాగుండును అనుకునేవాణ్ణి. మేనత్త మేనమామ బిడ్డల పోలికలు ఊరికినే పోలేదు. మీ దాంపత్యం చూడాలి అన్నాడు. ఉమా రెచ్చిపోయింది. మా దాంపత్యానికే మాకేం ఉన్నా ఏం లేకపోయినా సాధారణ మానవులకు ఉండాల్సిన సంస్కారం ఉంది అంది. గిరికి ఈసారి నిజంగా కోపం వచ్చింది. తెలుస్తూనే ఉంది, ఒక సాధారణ పరిచయస్తుడితో తగినంత కారణం లేకుండానే ఇష్టం వచ్చినట్లు అమర్యాదగా మాట్లాడగలగడం గొప్ప సంస్కారమే. ఉమా బిత్తరపోయింది. రోషంతో అవమానంతో ఆమె ముఖం ఎర్రబడింది. ఏదో సమాధానం ఇయ్యాలనే తొందరలో మీరు సాధారణ పరిచయస్తులు కారు అంది. ఉమ ఆవేశంలో గాడి తప్పిందని గిరి అర్థం చేసుకున్నాడు. అయినా ప్రతీకార వాంఛ చల్లారక ఎవరికీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గిరి వెళ్ళిపోయాక ఉమకు తను అన్నదేమిటో తెలిసి వచ్చింది. ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరించింది. తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంది తలని. తాను అనదలుచుకున్నదేంటి, అన్నదేంటి? ఈ గిరి పళ్ళు పటపటలాడిచ్చింది ఉమ. దుర్గను చూస్తే ఉమకు జాలిగా ఉంది. దుర్గ స్థితికి కారణమైన గిరి మీద అందుకే కోపం. దుర్గ విషయం 4 అడిగేసి గిరిని ఒప్పించి దుర్గతో వివాహం జరిపించాలని ఉమ కోరిక. అనుకోకుండా కథ ఇలా అడ్డం తిరిగింది. ఉమ దగ్గర నుండి వెళ్లిపోయిన తర్వాత గిరి చాలా పశ్చాత్తాపడ్డాడు. ఏది ఏమైనా ఉమ హరికి కాబోయే ఇల్లాలు. ఆమె రవంత పొరపాటు చేస్తే తాను క్షమించి ఉండకూడదా? 1కి 2 రెట్లు బదులు తీర్చి వచ్చాడు. ఉమ మొదట్లో నవ్వుతూ ఎంతో సరదాగా ఉండేది. అకస్మాత్తుగా తన మీద ఎందుకు కోపం వచ్చినట్లు? అసలు కోపతాపాలు పుట్టేటంత చనువు తమ ఇద్దరి మధ్య ఎక్కడ ఉంది? వణుకుతున్న పెదవులతో, రోషంతో, నిస్సహాయంతో, ఎర్రబడిన కన్నులతో పొడుగ్గా శిల్పి మలచిన విగ్రహంలా ఉన్న ఉమ అతని కన్నుల ముందు కదలాడింది. అతని మనసంతా సానుభూతితో నిండిపోయింది. ఉమ దగ్గరకు వెళ్లి తన తొందరపాటుకు క్షమాపణ చెప్పుకోవాలనిపించింది. కాని వెళ్లలేదు. మనసంతా ఒక రకమైన చిరాకుతో నిండి ఉంది. అనుకోకుండా అతని కాళ్లు బీచ్కి దారితీశాయి. తల వంచుకొని ఆనాటి సంఘటనల గురించి, ఉమ గురించి ఆలోచిస్తూ నడుస్తున్న గిరికి తల ఎత్తగానే ఎదురుగా ఇసుకలో కూర్చున్న ఉమ కనిపించేసరికి మతి చెల్లించినట్లయింది. ఉమ కూడా అంతే ఆశ్చర్యంగా గిరివంక చూసి తర్వాత నవ్వి, ఈ క్షణంలో మిమ్మల్ని గురించే ఆలోచిస్తున్నాను, మీరు ప్రత్యక్షమయ్యారు, రండి కూర్చోండి అంది. ఈసారి గిరి తన చెవులను నమ్మలేకపోయాడు. ఆమె మాటలకు ఇంచుమించు అలాంటి సమాధానమే అతని దగ్గర సిద్ధంగా ఉంది. అయినా ఆ సమాధానం చెప్పకుండా కొంచెం ఎడంగా కూర్చున్నాడు. ఉమ్మకు క్షమాపణ చెప్పుకోవాలని అతని హృదయం ఆరాటపడుతుంది. మాటల కోసం వెతుక్కుంటున్నాడు. అంతలో ఉమ్మే, మధ్యాహ్నం నా ప్రవర్తన అనుచితంగా ఉందని ఒప్పుకుంటున్నాను, ఏమీ అనుకోకండి అంది తల వంచుకొని ఇసుకలో గీతలు గీస్తూ. గిరి ఒక్కసారిగా తనను కమ్ముకున్న భావ సంఘర్షణలతో తలక్రిందులయ్యాడు. వెంటనే సర్దుకొని తన మామూలు ధోరణిలో నవ్వి, ప్లీజ్ మీ తప్పును ఒప్పేసుకొని నా తప్పును 10ంతలు చేయకండి అన్నాడు. ఉమా మనసారా నవ్వింది. ఇంత మంచివారు అంత కఠినంగా ఎలా ఉండగలిగారో? గిరి కొంత ఆశ్చర్యపోయి భయం నటిస్తూ, మళ్ళీ ఏం ప్రళయం వచ్చి పడింది అన్నాడు. అతని అభినయము, మాటలు ఉమా కూడదీసుకుంటున్న ఓపికను చెదరకొడుతున్నాయి. గిరి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఆ సంఘటన ఆమెకు గుర్తు రాసాగింది. జాగ్రత్తగా ఆలోచిస్తే తనదే తప్పని కూడా ఆమెకి తోచింది. గిరికి దుర్గ విషయం నచ్చ చెప్పాలంటే అది నెమ్మది మీద జరగాలని, తనకి చాలా శక్తి కావాలని కూడా గుర్తించింది. ఈ ఆందోళనతోనే ఆలోచిస్తూ ఆమె హరికి కూడా చెప్పకుండా ఒంటరిగా ఇలా బీచ్కు వచ్చింది. గిరి కనిపించేసరికి పశ్చాత్తాపంతో నిండిన ఆమె మనసు తేలిగ్గా తన తప్పును ఒప్పుకునేలా చేసింది. ఇక దుర్గ విషయమే ఆమెను బాధిస్తోంది. మీరు ఈ మధ్య దుర్గను చూశారా అంది సూటిగా. గిరి ఉలిక్కిపడ్డాడు. ఉమ కోపానికి కారణం అతనికి లీలగా స్ఫురించింది.
కానీ ఉమకి ఎంతవరకు తెలుసో అతనికి తెలియదు. అందుకని గడుసుగా నాకు కనబడ్డం లేదు అన్నాడు. అందుకని ఇలా నవ్వగలుగుతున్నారు. దాన్ని చూస్తే ఎంత రాతిగుండె వాళ్లకన్నా జాలి కలుగుతుంది అంది ఉమ. గిరి తల వంచుకొని పిచ్చి పిల్ల అన్నాడు. ఆ సమాధానం ఉమకు కురుకుడు పడలేదు. అవును, పిచ్చిది కనుకనే మిమ్మల్ని ప్రేమించింది అంది కొంచెం బాధగా. గిరి ఇరుకున పడ్డాడు. పరిస్థితిని ఉమ్మకు ఎలా తెలియచెప్పాలో అతనికి అర్థం కాలేదు. నన్ను ప్రేమించడంలో పిచ్చితనం లేదు, అది సరిగ్గా అర్థం చేసుకోకపోవడంలో పిచ్చితనం ఉంది. నేను, హరి, దుర్గా చిన్నప్పటి నుంచి ఒక చోట పెరిగాం. నేను హరిని, దుర్గను ఒకే దృష్టితో చూశాను. అలాగే దుర్గ కూడా నన్ను, హరిని ఒకే దృష్టితో చూస్తుందని అనుకున్నాను. అసలు నిజం కూడా అంతే. దుర్గ తనను తాను అర్థం చేసుకోలేకపోతుంది. ఇన్నాళ్లుగా దుర్గ నాకు కనబడినందుకు, నిష్కారణంగా ఇలా క్షోభ పడుతున్నందుకు నేను కూడా ఎంత బాధపడుతున్నానో మీరు అర్థం చేసుకోలేదు. గిరి కళ్ళల్లో నీరు తిరుగుతుంటే ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఉమ తెల్లబోయింది. ఉమది ఏ విషయమూ లోతుగా ఆలోచించే స్వభావమో కాదు. గిరి అన్నట్లు ఉమది కూడా ఉద్రిక్త ప్రకృతి. దుర్గ ఆవేదన విని బాధపడినట్లే గిరి కన్నీటికి చెల్లించింది. ఏం మాట్లాడలేక తల వంచుకుంది. కొంతసేపటికి నిగ్రహించుకుని మళ్లీ గిరి అన్నాడు. దుర్గా ఈ విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే తనే అర్థం చేసుకోగలిగేది. నేను తనను అవమానించానని బాధపడుతుందే కానీ అసలు విషయం అర్థం చేసుకోవడం లేదు. దుర్గా నాకు స్నేహితురాలు, సోదర తుల్య. నేను మనసారా తన సుఖం కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరగటం వలన నా మీద పెంపొందిన వాత్సల్య భావాన్నే దుర్గ మరోలా అర్థం చేసుకుంటుంది. తన ప్రతి కదలికతో ఆమెను పులకరింప చేయగలిగిన పురుషుడు ఆమె జీవితంలోకి ప్రవేశించినప్పుడు కానీ నా మాటలు ఆమెకి అర్థం కావు. ఉమ ఏదో సమాధానం చెప్పడానికి తలెత్తేసరికి తమ వైపుకు వస్తూ హరి కనిపించాడు. ఉమా, గిరి ఇద్దరూ స్వాగతపూర్వకంగా నవ్వారు. హరి వాళ్ల మధ్య కూర్చుంటూ, అరే మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా? ఉమా, మీకోసం బజారంతా వెతికి ఇక్కడికి వచ్చాను అన్నాడు. హరి ఈ విధంగా మాట్లాడడం కొత్త కాదు, కానీ ఉమ్మకెందుకో మనసు కలుక్కుమంది. హరి ఈ సమయంలో ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేదని కూడా అనిపించింది. తన అంతరాంతరాల్లో కలిగిన ఈ భావానికి తనే ఆశ్చర్యపోయింది. ఒరేయ్, థ్యాంక్స్ చెప్పుకో, పానకంలో పుడకలా మీ ఇద్దరి మధ్య ఉండకుండా పోతున్నాను అంటూ నవ్వుతూ లేచాడు గిరి. వెళ్ళొద్దు, చటుక్కున అంది ఉమ. హరి, గిరి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. గిరి తన ఆశ్చర్యాన్ని పైకి కనపడనేయలేదు. హరి తన ఆశ్చర్యం నుంచి కోలుకోలేకపోయాడు. ఉమ తల తిప్పుకుంది. క్షమించండి, మీరు పొమ్మన్నా మీకోసమైతే పోయేవాణ్ణి కాదు, కానీ నాకు పని ఉంది అని గిరి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణకాలం వాతావరణం స్తబ్దమైంది. ఉమ మనసు తనను తానే అర్థం చేసుకోలేని అల్లకల్లోలంలా ఉంది. చటుక్కున లేచి పదబావా మనం కూడా ఇంటికి పోదామని నడవటం మొదలుపెట్టింది ఉమ. హరి యాంత్రికంగా ఆమెను అనుసరించాడు. తదేకంగా రాసుకుంటున్న గిరికి తలుపు నెట్టిన చప్పుడు అంతరాయం కలిగించింది. విసుగ్గా చిరాగ్గా లేచి తలుపు తీసి ఆశ్చర్యపోయాడు. ఎదురుగా దుర్గ నవ్వుతూ నిలబడి ఉంది. ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన మరుక్షణం గిరికి ఎక్కడలేని హుషారు వచ్చింది. చేతులు రెండు పైకెత్తి, కలయో ఇది లేక వైష్ణవ మాయయో, ఇతర సంకల్పార్థమో గిరినో కానో అంటూ పకపక నవ్వాడు. దుర్గా తను కూడా నవ్వి లోపలికి వచ్చి కూర్చొని మూతి ముడుచుకొని, ఇలా ఏడిపిస్తే నేను వెళ్ళిపోతాను అంది. గిరి నవ్వుతూ, నీ వాలకం నీ మాటలకు తగినట్లుగా లేదు, మూతి ఇంకాస్త ముందుకు రావాలి, కనుబొమ్మలు ముడిపడాలి అన్నాడు. దుర్గా నవ్వేసింది. అంతలో గంభీరంగా, మరింత అదృష్టవంతుడు గిరి అంది. ఎందుకు తల్లి, నీలాంటి చెల్లెలు దొరికినందుక? కావాలనే అన్నాడు గిరి. నీ చుట్టుపక్కల ఆమడ దూరం వరకు ఉల్లాసం నింపగల వ్యక్తిత్వం పొందగలిగినందుకు. గిరి ఇబ్బందిగా నవ్వాడు. థ్యాంక్స్, అది సరే, ఈ దీనుడి మీద ఇంత అనుగ్రహం కలిగిందే? దేవుడా, మీ కుటుంబంలో మనుషులు ఏ క్షణంలో ఏ మూడ్స్లో ఉంటారో మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మదేవుడికి కూడా సరిగ్గా అర్థం కాదు. దుర్గా ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఒక్క క్షణకాలం తల వంచుకుంది. అణుచుకుందామన్నా అణగని భావోద్వేగంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. గిరి, నన్ను దెప్పకు, నీ ప్రేమ నాకు కావాలి, అది ఏ రూపంలోనైనా సరే. నీతో మాట్లాడకుండా ఉండలేను. నువ్వు వదినతో దుర్గ నాతో మాటలు మానేసినందుకు బాధపడుతున్నానని అన్నావుట. ఆ మాట మండుతున్న నా మనసుకి పన్నీటి జల్లులా అయింది. నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేశాను. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను అన్నావట. అది నిజమో అబద్ధమో నేను చెప్పలేను. పోనీ మనం స్నేహితులంగా ఉందాం. గిరి దుర్గ కళ్ళల్లోకి చూసి స్నేహంగా నవ్వి, పిచ్చి పిల్ల, ఇంత భోళాతనం పనికిరాదు. కాస్త గడుసుతనం నేర్చుకోకపోతే రేపు మా బావగారు నిన్ను తోకపట్టుకు ఆడిస్తారు అన్నాడు. నీకు బావగారు వచ్చినప్పుడు మాట చూద్దాంలే అంది దుర్గ.
రాకపోతే నేను పట్టుకొస్తాను. అది సరే, ఇదంతా ఉమా ఉపకారం అన్నమాట. నేనన్న మాటలన్నీ నీకు చెప్పిందా? నువ్వన్న మాటలే కాదు, ఇంకా చెప్పింది ఊరిస్తున్నట్లుగా అంది దుర్గ. గిరిలో కుతూహలం పెరిగింది. ఇంకా ఏమిటి? హరి నువ్వంటే అంత పడి చావటంలో ఆశ్చర్యం లేదంది. నీతో పరిచయం ఉన్న వాళ్ళు నీ స్నేహం లేకుండా ఉండలేరంది. కొద్దిగా నవ్వింది దుర్గ. గిరి హృదయాంతరాలలో హాయిమనిపించింది. ఇదమిద్దమనలేని ఏదో మధురిమ అతని ఆపాదమస్తకము వ్యాపించింది. అంతలోనే తనను తాను హెచ్చరించుకొని మత్తులో పడబోతున్న తన శరీరాన్ని మనసును అదుపులోకి తెచ్చుకొని తేలికగా నవ్వుతూ, తన కోపము అనుగ్రహము కూడా శృతిమించినవే అన్నాడు. అయినా ఉమా వదిన మాటల్లో కొంచెమైనా అబద్ధం లేదు. గిరి నవ్వి, నువ్వొకదానివి అని ఊరుకున్నాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అంది గంభీరంగా దుర్గ. దుర్గ గంభీరాన్ని లక్ష్య పెట్టకుండా తేలిగ్గా, ముఖ్యమైన విషయాలు ఎప్పుడూ మాట్లాడకూడదు అన్నాడు బద్ధకంగా కుర్చీలో వెనక్కి పడుతూ. కాదు గిరి, విను. ఉమా వదిన MBBS లో చేరతానని పట్టుపడుతుంది. హరి అన్నయ్యకి ఇష్టం లేదు. గిరి ఒక్కసారిగా నిటారుగా కూర్చున్నాడు. ఇదెక్కడ పిడుగు? రేపు ఎండల్లో హరి ఉమను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదా అన్నాడు ఎంతో కుతూహలంగా. అవును, కానీ ఉమా వదిన ఎందుకో ఇలా పట్టుపడుతుంది. తన మెడిసిన్లో చేరుతుందట. చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోదట. ఒకవేళ ఈలోగానే అన్నయ్య పెళ్లి చేసుకోవాలనుకుంటే మరొకరిని చేసుకోవడానికి తనకు అభ్యంతరం లేదట. అన్నయ్య చాలా బాధపడుతున్నాడు గిరి, దిగాలుగా అంది దుర్గ. అన్నయ్య బాధపడుతున్నాడు అనే మాటలు గిరిని కూడా బాగా కదిలించాయి. అమాయకమైన హరిముఖం బుంగమ్మూతితో, రోషంతో, ఎర్రబడిన కళ్లతో అతని కనుల ముందు కదలాడింది. చటుక్కున లేచి, పద హరిని కలుద్దాం అన్నాడు. దుర్గ తాను కూడా లేచి పద అంది. ఇద్దరు హరి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సావిత్రమ్మ గారు ఒక్కళ్లే ఉన్నారు. గిరి ఆదుర్దాగా, హరి ఏది పెద్దమ్మా అన్నాడు. ఆవిడ ముసిముసిగా నవ్వి, ఇప్పుడే హరి ఉమా అలా వెళ్లారు అంది. ఈ సమాధానంతో న్యాయంగా ఉత్సాహం రావాలి గిరికి, కాని ఎందుకో నీరసంగా సోఫాలో కూలబడ్డాడు. దుర్గ నవ్వుతూ, హరి అన్నయ్య దిగులుగా ఉంటే ఓదార్చుదామని వచ్చావు. ఆ ఛాన్స్ తప్పిపోయినందుకు ఫీల్ అవుతున్నావా అంది. గిరి ఉలిక్కిపడ్డాడు. భలేదానివి అన్నాడు. అతని అంతరాంతరాల్లో దుర్గ మాటలు నిజమనిపించింది. చిత్రాతి చిత్రమైన ఈ హృదయ సంచలనానికి అతనికి ఆశ్చర్యం అనిపించింది, సిగ్గు కూడా వేసింది. తన మనసు తనకు తెలియకుండానే ఏ దారిన పరిగెడుతుందో అతనికి అర్థం అవసాగింది. అతన్ని నుదురు వేడెక్కింది. హరిని తాను చిన్ననాటి నుండి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. అట్లాంటి హరి పట్ల విద్రోహాన్ని ఊహిస్తోందా తన మనసు? అంతటి నీచుడా తను? కూర్చున్న చోటు నుంచి చివాల్న లేచిపోయాడు గిరి. తన ప్రతి కదలికతో ఆమెను పులకరింప చేయగలిగిన పురుషుడు ఆమె జీవితంలోకి ప్రవేశించినప్పుడు కానీ నా మాటలు ఆమెకి అర్థం కావు. ఈ మాటలే పనిచేస్తున్న ఉమ మనసులో కదలాడుతూనే ఉన్నాయి. ఈ మాటలే కాదు, ఆ రోజు గిరితో నడిచిన సంభాషణలోని ప్రతి అక్షరము ఏ పని చేస్తున్నా ఆమె మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఏదో అసంతృప్తి, ఆవేదన ఆమె హృదయాన్ని కలిచివేయసాగింది. సావిత్రమ్మకు స్వయంగా అన్న కూతురు ఉమ. కలిగిన కుటుంబంలో ఏకైక పుత్రికగా ఉమ చాలా గారాభంగా పెరిగింది. ఎన్నడూ ఏ విషయాన్ని ఇంత లోతుగా ఆలోచించేది కాదు. క్షణికమైన ఆవేశాలకు ఆమె తరచుగా లొంగిపోయేది. చిన్నప్పటి నుండి హరిని ఉమను అందరూ భార్యాభర్తలుగా అనేవారు. ఆ మాటలు విని 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 ఉమ కూడా అలాగే భావించేది. ఆ విషయం గురించి తానుగా ఏమీ ఆలోచించేది కాదు. ఈనాడు ఆమె ఏవో కొత్త ప్రపంచపు తలుపులు తెరవబడినట్లుగా తోచసాగింది. ఈ ప్రపంచంతో ఆమెకింతకు ముందెన్నడూ పరిచయం లేదు. ప్రేమలో రెండు రకాలున్నాయి. ఒకటి వాత్సల్యపూరితమైన ప్రేమ, మరొకటి మధురమైన ప్రేమ. మధురాతి మధురమై తనను, ఎదుటివారిని, సర్వ ప్రపంచాన్ని కూడా మరిచి అందులో లీనమయ్యేలా చేసుకోగలిగే ప్రేమ. జీవితానికి సార్థక్యాన్ని కలిగించే ప్రేమ. అనేకమైన ఆనందానుభూతిని అందివ్వగలిగేది ప్రేమ. హృదయాన్ని, శరీరాన్ని కూడా పులకరింపచేసి మనసును స్వరసీమలలోకి తీసుకోపోగలిగేదే ప్రేమ. ఆ దివ్యమైన ప్రేమానుభూతి తన జీవితంలోకి వచ్చిందా? అసలు హరి పట్ల తనకు ఉన్నది వాత్సల్యమా, ప్రేమ? హరిని తలుచుకున్నంత మాత్రాన తన శరీరము, మనసు ఉద్విగ్నమవుతాయా? హరి దర్శన మాత్రంతో తన కళ్ళు వింతకాంతులను నింపుకోగలుగుతాయా? హరిని గూర్చిన భావనే తన జీవిత సౌకర్యమని భావించగలుగుతుందా? ఉమ ఈ ఆలోచనలను భరించలేకపోతుంది. కానీ వాటి నుండి తప్పించుకోవడం ఆమెకు నమ్మశక్యం కావడం లేదు.
హరి విషయంలో తనలో ఏ ప్రత్యేకమైన కదలికను ఆమె గుర్తించలేకపోతుంది. తనకు దుర్గ మీద ఉన్న అభిమానం లాంటిదే హరి మీద ఉంది. తాను దుర్గ అంటే ప్రాణం పెట్టడం లేదా? దుర్గ బాధపడుతుంటే బాధపడడం లేదా? దుర్గను చూడాలని కోరుకోవడం లేదా? అంతే, అలాంటి అభిమానమే హరి మీద ఉంది. తన స్త్రీత్వాన్ని కదిలించి వేయగల గాఢమైన ఆకాంక్ష కాలేదు కూడా. గిరి ఉమకు ఆలోచించడానికి కూడా భయం వేసింది. గిరి వ్యక్తిత్వంలో ఒక విశిష్టత ఉంది. ఎంత దగ్గరగా వస్తాడో అంత దూరంగా ఉంటాడు. చనువిస్తూనే భయం కలిగిస్తాడు, నవ్వుతూనే గంభీరంగా ఉంటాడు. ఆమె తోసి పారేయాలని ప్రయత్నించిన కొద్దీ ఆమె మనసులో మరింత ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాడు గిరి. చివరకు తాను గిరిని ప్రేమిస్తున్నాననే నిర్ధారణకు వచ్చింది ఉమ. అవును, అందులో తప్పేముంది? తాను అతన్ని ఆరాధిస్తుంది. ఒకవేళ తన ఆరాధనను అతడు స్వీకరించకపోవచ్చు, అయినా తను మాత్రం బ్రతికినంత కాలము మనసులో అతన్ని ఆరాధిస్తూనే ఉంటుంది. ఆ ఆరాధనే తన జీవితానికి మూలం, తన బ్రతుకుకు బలం. కానీ హరి భావనలు ఎలా ఉన్నాయో ఈ విషయాన్ని హరి సహించగలడా? హరి తనను భార్యగా భావిస్తున్నాడు. తన అంగీకారం కూడా అతనికి లభించింది. ఇప్పుడు ఎలా అతన్ని నిన్ను భర్తగా భావించడం లేదని చెప్పడం? చెప్తే ఏమనుకుంటాడు? హరి ఉదాసీనాన్ని గ్రహించాడు. 1,00,000 విధాలుగా ప్రయత్నించి కూడా ఆమెలో ఉత్సాహాన్ని తేలేకపోయాడు. ఒకసారి ఏకాంత సమయంలో ఆమె చెక్కిలని ముద్దాడబోయి వెనక్కి తగ్గిపోయాడు. ఉమ కావాలని తనకు దూరంగా ఉంటుందని గ్రహించాడు. కానీ దానికి కారణం మాత్రం అర్థం కావడం లేదు. ఉమకు తన మీద ప్రేమ లేకపోవచ్చుననే విషయం అతనికి ఊహకి అందనిది. ఏదో అలిగిందిలే అనుకుంటున్నాడు. దేవిగారి అలకకు కారణం ఈ దాసుడికి తెలియచెప్పరాదా? తను కటాక్ష వీక్షణం కోసం ఏ పని చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఉమా చటుక్కున అందుకుంది. నిజంగా నా కోసం నీకిష్టం లేనిది ఏమైనా చేయగలవా? పరీక్షించి చూడరాదు? నాకింకా చదువుకోవాలని ఉంది. హరి ముఖంలో నవ్వు మాయమైపోయింది. ఏమంటున్నావు నువ్వు? నమ్మలేనట్లుగా అడిగాడు. నా నిశ్చయాన్ని చెప్తున్నాను. నేను MBBS చదువుతాను. డాక్టర్ని అయ్యాక కానీ పెళ్లి చేసుకోను, దృఢంగా అంది ఉమ. ఆ దృఢ స్వరానికి హరి విచలితుడయ్యాడు. అతనికి కొంచెం కోపము రోషము కూడా వచ్చాయి. కానీ నేనంతవరకు ఆగలేను, కోపంగా అన్నాడు హరి. అంత ఓపిక లేకపోతే నువ్వు పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకోని అన్నాను కానీ నిన్ను చేసుకోవద్దని అనలేదుగా, తేలికగా నవ్వుతూ అంది ఉమ. హరికి తల తిరిగినట్లయింది. ఆ మాట్లాడిన తీరు, ఆ మాటల అర్థము, ఆ తేలిక నవ్వు అన్నీ అతడిని దిగ్భ్రాంతిని చేశాయి. అయోమయంగా ఊరు ముఖంలోకి చూస్తూ నిలబడిపోయాడు. ఆ చూపులకు ఉమా కడుపులో దేవినట్లయింది. అక్కడ నిలబడలేక లోపలకు పోయింది. ఇట్లాంటి సంఘటనలు ఎవరి జీవితంలోనైనా వస్తాయా? ఇంత అల్లకల్లోలాన్ని భరించలేకపోతుంది తాను. ఏదో పని మీద అటు వచ్చిన దుర్గా ఉమా కన్నీటిని చూసి తెల్లబోయింది. దగ్గరగా వచ్చి ఉమా భుజం మీద చెయ్యి వేసి, ఉమా ఏమైంది అని అనునయించింది. ఎందుకనో నిజం చెప్పాలనిపించలేదు. నాకు డాక్టర్ని కావాలని ఉంది, చదువుకుంటానంటే మీ అన్నయ్య ఒప్పుకోవడం లేదు అంది ఉమ. దుర్గ చాలా ఆశ్చర్యపోయింది. పరీక్షగా ఉమ ముఖంలోకి చూసింది. ఉమ ముఖం తిప్పుకుంది. ఇంతదానికి బాధపడడం దేనికి? నువ్వు మెల్లగా నచ్చ చెప్తే అన్నయ్య కాదంటాడా? ఇందుకేనా అన్నయ్య కూడా ఇవాళ అంత గదిలోంచి బయటికి రాలేదు? ఇంతవరకు అన్నం కూడా తినలేదు, ఆకలిగా లేదని తలుపులు వేసుకున్నాడు. ఏమిటి వదిన చిన్నపిల్లల్లాగా ఇద్దరు? రాజీ పడండి, పెద్ద ఆనందలాగా చెప్పి ఇంచుమించు ఉమను హరి గది దగ్గరకు లాక్కెళ్ళి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది దుర్గ. అంతవరకు హరి అన్నం తినలేదంటే ఉమ కూడా బాధపడింది. మెల్లగా తలుపు తట్టింది. లోపల నుండి విసురుగా ఎవరు అని సమాధానం వచ్చింది. ఉమను మెల్లగా అంది. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఉమా అన్నాడు దీనంగా హరి. ఒక్క రోజులో నమ్మలేనంతగా మారిపోయిన హరి ముఖాన్ని చూసేసరికి ఉమ కదిలిపోయింది. ఉమా అన్న అతని దీన స్వరం ఉమ గుండెల్లో మారుమ్రోగింది. ఇదేమిటి బావా ఇంత అలక? ఎంతో ఆర్థంగా నవ్వుతూ అంది. ఉమ చిరునవ్వు చూసేసరికి హరి ప్రాణం లేచి వచ్చింది. అంత క్రితం వరకు అతని మనసులో లావా మరుగుతుంది. ఆపరాని ఆవేశంతో ఉమను దగ్గరకు లాక్కొని ఇంచుమించు గట్టిగా ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఉమ అతని కౌగిలి నుండి విడిపించుకోలేకపోయింది. హరి గద్గదికంగా, నీ కోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తూ ఉంటాను ఉమా. నీకెలా సంతోషమో అలాగే చేద్దాం. నీ సంతోషం కంటే నాకు కావాల్సింది లేదు అన్నాడు. ఏమనడానికి ఏం చేయడానికి ఉమా అసక్తురాలైంది. అప్రయత్నంగా హరి తల మీద చెయ్యి వేసి నిమిరింది. హరి ఆ చేతిని గుండెలకు హత్తుకొని, నా ఉమా
నా జీవితంలో నీ స్థానం ఎంత ప్రముఖమైనదో ఇవాళ మొదటిసారిగా అర్థమైంది అన్నాడు. ఓర్పు నిలదొక్కుకోలేకపోతుంది. పేలవంగా నవ్వి, కవిత్వం తర్వాత ముందు అన్నానికి పద అంది ఉమ. చిరునవ్వులోని పేలవత్వం గమనించగలిగే స్థితిలో లేడు హరి. ఆమె చేతులు పట్టుకొని ఊపుతూ వాళ్ళ సాయంత్రం నాతో సినిమాకి వస్తానంటే కొంటిగా నవ్వుతూ అన్నాడు. బాగుంది, నన్ను ఉద్ధరించడానికి ఏమిటి? చిరాగ్గా ఉంది ఉమ చిరాకు నిజమైనదే అయినా హరికి నటన అనిపించింది. అవును, నిన్ను ఉద్ధరించడానికే, నా బ్రతికే నీ కోసం అన్నాడు. ఇంకా సంభాషణ సాగించడం ఇష్టం లేక సరే వస్తాలే తిను అంది. హరి హుషారుగా వెళ్ళిపోయాడు. దిగాలిగా కూలబడింది. బయట పోస్ట్ జవాన్ టెలిగ్రామ్ అని కేక పెట్టగానే ఆదుర్దాగా బయటకు వచ్చాడు శంకర్. సంతకం పెట్టి కవర్ అందుకొని చింపుకున్నాడు. గాబరా పడవలసిందేమీ లేదు, వెంటనే బయలుదేరు గిరి. ఆ టెలిగ్రామ్ శంకర్కు చాలా ఆశ్చర్యం కలిగించింది. గిరి సాధారణంగా ఉత్తరాలే రాయడు, అట్లాంటి వాడు ఇట్లా వైరిచ్చాడంటే ఏమనుకోవాలి? రకరకాల ఆలోచనలతో శంకర్ బయలుదేరి వచ్చాడు. తన ఆలోచనలకు విరుద్ధంగా నవ్వుతూ స్టేషన్కు వచ్చిన గిరిని చూసి ఆశ్చర్యపోయి, పెళ్లి కొడుకులా లక్షణంగా ఉన్నావు, నాకు వైరెందుకిచ్చావు అన్నాడు. గిరి నవ్వి, నిన్ను చూడాలని మోజును పడ్డానబ్బాయ్ అన్నాడు. శంకర్ కూడా నవ్వాడు, కానీ అతనికి తమాషాగా ఉంది. శంకర్ గిరికి చాలా దూరపు బంధువు. మొదట శంకర్ కుటుంబమే ఒక్కడే కొడుకు కావటం వలన తల్లి అతనికి ఇయ్యకూడనంత గారాబాన్ని ఇచ్చింది. ఫలితంగా అతనికి చదువు బదులు దుర్వ్యసనాలు పట్టుబడ్డాయి. ఒకనాడు అకస్మాత్తుగా తండ్రి చనిపోయేసరికి శంకర్ ఒంటిగా నిలబడవలసి వచ్చింది. తండ్రి సంపాదించాడే కానీ విలువ చేయలేదు, నిలువ చేయలేదు. శంకర్ తల్లి, గిరి తల్లి బంధువుల కంటే స్నేహితులు. ఆమె గిరి తల్లి దగ్గరకు వచ్చి తన పరిస్థితిని చెప్పుకుంది. గిరి తల్లి తప్పక తాను చేయగలిగినంత సహాయం చేస్తానని ఆమెను ఓదార్చి వారిని తన ఇంట్లో ఉండనిచ్చి శంకర్ బాధ్యతను గిరికి అప్పచెప్పింది. గిరి శంకర్ను చదువులో పెట్టడానికి ప్రయత్నించాడు. త్వరలోనే ఆ ప్రయత్నం వృధా అని గమనించి విరమించుకున్నాడు. క్రమంగా అతని లౌకిక జ్ఞానము, బేరసారాల్లో అతడు చూపే మెలకువ గమనించి అతడిని వ్యాపారంలో ప్రవేశపెడితే బాగుంటుందని అనుకున్నాడు. ఆ ఆలోచన శంకర్కు, గిరి తల్లికి నచ్చింది. శంకర్ తల్లి మొదట్లో అభ్యంతర పెట్టినా చివరకు అంగీకరించింది. శంకర్ గిరి ప్రోత్సాహంతో స్టెయిన్లెస్ స్టీల్ సామాను వ్యాపారం ప్రారంభించాడు. గిరి అంచనా నిజమై శంకర్ వ్యాపారంలో మంచి ప్రజ్ఞ చూపించగలిగాడు. అతని వ్యాపారం దినదినాభివృద్ధి కాసాగింది. శంకర్ తన తల్లితో కూడా తన మకామును బొంబాయికి మార్చదలుచుకున్నాడు. శంకర్ వ్యాపార దక్షతను గమనించిన గిరి అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. శంకర్కు గిరి దేవత. గిరికి శంకర్ అంటే ప్రాణం. హరి తర్వాత అతడు ఎక్కువగా అభిమానించేది శంకర్నే. ఆ రోజు హరి ఇంటి నుండి అలా అకస్మాత్తుగా లేచి వచ్చేసిన తర్వాత గిరికి తన మనసు ఏ దారిన పరిగెడుతుందో బాగా అర్థం కాసాగింది. అతనికి భయం వేసింది. తేలిగ్గా తోసిపారేయాలని ప్రయత్నించి ఈ అనుభూతిని అంత తేలిగ్గా తోసిపారేయలేకపోయాడు. కొన్నాళ్ళు ఉమకు దూరంగా ఉంటే మంచిదని ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధించాడు. కానీ ఆ ఏకాంతం అతన్ని మరింత బాధించింది. తన మనసుకి చికాకుగా ఉన్న ఈ స్థితిలో స్వాంతన కోసం శంకర్ను రమ్మని వైరిచ్చాడు. శంకర్ గిరి ఇంటికి వచ్చేసరికి గిరి ఇంట్లో ఉమా, దుర్గా, హరి కూర్చొని ఉన్నారు. ఏ ప్రలోభాన్ని నుంచి తప్పించుకోపోవాలని ప్రయత్నిస్తున్నాడో సరిగ్గా అదే తన ఎదుట వచ్చి నిలిచేసరికి గిరి చలిజ్వరం వచ్చినట్లు లోలోన వణికాడు. అయినా అందరినీ చిరునవ్వుతో పలకరించాడు. శంకర్ అక్కడున్న వ్యక్తులకు కొత్త కాకపోయినా అతనితో ఎవరికీ అంత చనువు లేదు. శంకర్ది నలుగురితో కలిసిమెలిసి తిరిగే స్వభావం కాదు, ఒక్క గిరితో తప్ప. అతడెవరితోనూ ఎక్కువగా మాట్లాడు. శంకర్ పరిసూచకంగా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హరి కృత్రిమ కోపంతో, ఇన్నాళ్ల నుండి నాకు కనబడ్డం లేదే అన్నాడు. గిరి నవ్వుతూ, డామెట్, నేను మీ ఇంటికి రానందుకు థ్యాంక్స్ చెప్పక తిడుతున్నావా? ఇదే కృతజ్ఞత అంటే అన్నాడు. ఆ మాట అంటూ అతడు ఉమ వంక చూడకుండా ఉండలేకపోయాడు. ఆ క్షణంలో ఉమ కూడా అతని వంకే చూస్తుంది. ఉమ కళ్ళల్లో తన కళ్ళు కలవగానే తనలో నిలువెల్లా ఏదో విద్యుత్తు ప్రవహించినట్లయి చటుకున కళ్ళు తిప్పుకున్నాడు. ఉమ వెంటనే నవ్వుతూ, ఓ, స్నేహితులంటే స్నేహధర్మాలన్నీ ఈయన దగ్గరే నేర్చుకోవాలి అంది. ఉమ మాటలు కేవలం నవ్వుతూ అన్న గిరికి మాత్రం వాడి బల్లెంలాగా గుచ్చుకున్నాయి. తల ఎత్తి హరిముఖంలోకి చూసే సాహసం కూడా లేకపోయింది అతనికి. హరి తను కూర్చున్న చోటు నుంచి లేచి గిరి భుజం తడుతూ, ఏదెలా ఉన్నా నువ్వు కనబడకపోతే నాకు పిచ్చిగా ఉంటుందిరా. అది సరే, ఇవాళ మేమంతా కలిసి వచ్చింది ఎందుకో తెలుసునా అన్నాడు. ఏదో పిక్చర్ ప్రోగ్రాం అన్నాడు గిరి నిరుత్సాహంగా.
కాదు, పిక్నిక్ ప్రోగ్రాం రేపు మన తోటలోకి. ఏమిటి విశేషం? విశేషమేముంది? ఉమకు MBBS సీట్ వచ్చింది. ఇంకో 2 రోజుల్లో తను హైదరాబాద్ వెళ్ళిపోతుంది. తను వెళ్లబోయే ముందు అందరం ఒకరోజు సరదాగా గడుపుదామని. ఉమా వెళ్ళిపోతుందనే వార్త వినగానే గిరి హృదయం కలుక్కుమంది. వీలుగా ఉమ వంక చూశాడు. ఉమ విప్పారిత నేత్రాలతో అర్థమైన చిరునవ్వుతో గిరికి తన ఆహ్వానాన్ని అందచేసింది. గిరి కనులు వాల్చుకొని, నన్ను క్షమించు హరి, నాకు రేపు చాలా పనులున్నాయి, నేను రాలేను అన్నాడు. ఉమ నిస్సహాయంగా దుర్గ వంక చూసింది. ఎందుకనో ఉమ ఇదివరకట్లా గిరితో చనువుగా మాట్లాడలేకపోతుంది. ఉమ చూపులందుకున్న దుర్గ, నువ్వు రాకపోతే వీల్లేదు గిరి, అసలు మేమెవ్వరం బయలుదేరం అంది. ఇష్టం లేక కాదు దుర్గా, కానీ నాకు అంటూ మధ్యలో తలెత్తిన గిరి వాక్ ప్రవాహానికి ప్రార్థనాపూర్వకమైన ఉమా చూపులు ఆనకట్ట వేశాయి. సరే వస్తాను అనకుండా ఉండలేకపోయాడు. ఉమా గర్వంగా నవ్వుకుంది. దుర్గ హుషారుగా చప్పట్లు కొట్టింది. హరి ఉల్లాసంగా నవ్వి, నాకు తెలుసు రానని నువ్వు బ్రతకగలవా అన్నాడు. గిరికి అదోలా అయిపోయింది. ఏం విచిత్రమో, ఇదివరకు చాలా సాధారణంగా వినిపించే ప్రతి మాట ఇప్పుడేదో కొత్త అర్థాలతో వినిపిస్తుంది అతనికి. శంకర్ కూడా వస్తాడు అన్నాడు గిరి. అందరూ ఏకకంఠంతో సంతోషంతో అంగీకారం తెలిపారు. హరి వెంటనే లేచి వెళ్దామా వెళ్దామా అన్నాడు. ఉమకు అక్కడి నుండి వెళ్లాలని లేదు. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? కాసేపు పేకాటు ఆడుకుందామంది అలవాటుగా స్వతంత్రంగా లోపలికి వెళ్లిన దుర్గ. అక్కడ కుర్చీలో కూర్చొని చదువుకుంటున్న శంకర్ను చూసి తడబడింది. శంకర్ మర్యాదగా లేచి, ఏం కావాలి అన్నాడు. పేక అంది తల వంచుకుని. శంకర్ డ్రాయర్ లాగి పేక తీసి దుర్గకు అందించాడు. యథాలాపంగా దుర్గ, మీరు రండి పేకాటికి అంది. ఆశించని ఈ ఆహ్వానం శంకర్కు ఆనందాన్ని కలిగించింది. అయినా మొహమాటంగా, నాకు సరిగ్గా రాదు అన్నాడు. పర్వాలేదు, మీకే కాదు ఎవరికీ రాదు అంది దుర్గ. ఒకరి పక్కన ఒకరు నడిచి వస్తున్న దుర్గా శంకర్లను చూసేసరికి గిరి మనసులో అంతకు ముందు ఎన్నడీ కలిగని ఆలోచన మెరిసింది. తన కొత్త ఆలోచన కలిగించిన ఉత్సాహంతో హుషారుగా పేక కలిపి లేచాడు. చీకటి పడే వరకు కులాసాగా పేకాటతో గడిచిన తర్వాత అంతా లేచారు. ఉమ కనుసాగితో దుర్గా గిరిని మర్నాటి పిక్నిక్ ప్రోగ్రాం గురించి మరోసారి హెచ్చరించింది. హరి శంకర్ను కూడా రమ్మని మరీ చెప్పిన తర్వాత శంకర్ కూడా అంగీకరించాడు. ఉమా, దుర్గా, హరి వెళ్లిపోయారు. శంకర్ అలా పార్కు కేసి వెళ్దాం రమ్మన్నాడు. గిరి తనకు బద్ధకంగా ఉన్నదంటే శంకర్ ఒక్కడే వెళ్లిపోయాడు. గిరి బద్ధకంగా సోఫాలోంచి కూడా లేవకుండా అక్కడే జారగలిబడి కళ్ళు మూసుకున్నాడు. ఉమ ఇవాళంతా తనతో ఏమీ మాట్లాడలేదు, కానీ చాలా మాట్లాడింది. ఆమె మాట్లాడలేదు, ఆమె కళ్ళు మాట్లాడాయి. ఉమ కళ్ళు ఎంత అందమైనవి! క్షణానికి చిత్ర విచిత్రమైన భావాలతో కదలాడిపోతూ నీటి కెరటాలతో గంతులు వేసే చాపపిల్లల్లా మిలమిలలాడుతూ ఉంటాయి. ఆమె కళ్లతో అంత చక్కగా మాట్లాడగలదని తనకు అంతకుముందు తెలియదు. ఆజ్ఞలు, లాలనలు, ప్రార్థనలు, అలకలు అన్నీ పెదవి కదల్పక తన కనురెప్పల కదలికలతో తెలియచెప్పింది. ఆ కళ్ళల్లోకి చూస్తూ కూర్చుంటే చాలు, యావత్ ప్రపంచాన్ని మర్చిపోవచ్చు. ఇంత అనురాగాన్ని ఎలా అణిచి ఉంచడం? తన హృదయం, శరీరం ఉమా ఉమా అని ప్రతిధ్వనిస్తుంటే కాదని తనను తాను మోసం చేసుకోవడం సాధ్యమా? అయినా ఇది కేవలం మనసుకు సంబంధించింది. అమితమైన ఆకర్షణతో ఉమ వైపుకు పరిగెత్తిపోయే మనసును మరల్చటం తన వశం కాదు. అసలు మరల్చవలసిన అవసరం మాత్రం ఏముంది? తన అంతరాంతరాల్లో నిండి తన అనుభూతిలోకి మాత్రం వచ్చే ఈ విషయం వల్ల ఎవరికి మాత్రం ఏ నష్టం? తనకెవ్వరి పట్ల ద్రోహచింత లేదు. ఎవ్వరికీ తాను అన్యాయం తలపెట్టడు. తన వల్ల తన ప్రాణమిత్రుడు హరికి గాని, అతని ప్రణయిని ఉమకు గాని, తనకు స్నేహితురాలు సహోదరి తుల్య దుర్గకు గాని ఎన్నడూ ఏ విధమైన క్లేశము కలగదు. ప్రకృతి సిద్ధము, అత్యంత మధురము అయిన ఈ ఆకర్షణ నుండి తప్పించుకోవటం సాధారణ మానవులకు అసాధ్యం. సృష్టి చరిత్ర ప్రారంభం నుండి స్త్రీ పురుషుల నిష్కల్మషానురాగమే సృష్టి స్థితికి మూలమై మానవ జీవిత మాధుర్యమై నిలిచింది. నిర్మలమైన ఈ అనురాగాన్ని ఈర్ష్యాద్వేషాలతో, కాంక్షలతో మలినం చేసినప్పుడు మాత్రమే అది క్షుద్రం అవుతుంది. అప్పుడే వాతావరణం కలుషితం అవుతుంది. అసలు ఇటువంటి అనుభూతి పొందగలిగే అదృష్టం మాత్రం ఎందరికీ? ఇది జీవితానికి వరము, శాపం కాదు. ప్రయత్నం మీద సాధించి అలవరుచుకున్న తన మనో సంయమనంతో చాలా రోజుల తర్వాత గిరి నిశ్చింతగా హాయిగా నిద్రపోయాడు. ఫ్రెండ్స్, ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఫర్దర్ స్టోరీని నెక్స్ట్ భాగంలో విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.